తీగలగుట్టపల్లిలోని రైల్వే గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్పై కరీంనగర్ వైపు నుండి వస్తూ పోలీస్ వారిని చూసి వెనుకకు మలుపుకొని వెళ్ళుటకు ప్రయత్నించగా వెనుకాల ఉన్న పార్టీ మరియు ముందు ఉన్న పార్టీ వారిని పట్టుకొని మోటార్ సైకిల్ ముందు కవర్ను చూడగా అందులో 3 కవర్లలో ప్రభుత్వ నిషేధిత గంజాయి కనిపించింది. ముగ్గురు నిందితులు కూడా ఆంధ్ర ఇతర ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసుకుని వచ్చి ఎక్కువ ధరకు హమాలీలకు స్టూడెంట్స్కు అమ్ముతూ లాభాలు పొందుతున్నట్లు తెలిపారు. వారి నుండి మొబైల్ ఫోన్స్ని, మోటార్ సైకిల్ మరియు గంజాయిని స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం కోర్టుకు పంపడం జరిగింది. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్ రూరల్ పిఎస్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిసలవుతున్నారని, పిల్లలపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పక్కదారి పడకుండా వారిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలని, గంజాయి వల్ల అనారోగ్యం బారిన పడతారని, గంజాయికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వొచ్చని మరియు మరేతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు విషయాలు ఉన్నా తెలుపవచ్చని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని నిరంజన్ రెడ్డి, ఇన్స్పెక్టర్, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ వారు తెలిపారు. వాహనములు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా రాగా వారిని ఆపి మేము తనిఖీ చేయగా వారి వద్ద సుమారు 500 గ్రాముల మత్తు పదార్థమైన గంజాయి ఉండగా దానిని మేము స్వాధీనపరుచుకొని మరియు వారిని తనిఖీ చేయగా వారి వద్ద 3 మొబైల్ ఫోన్లు ఉండగా అట్టి వాటిని పంచుల సమక్షంలో పంచనామా వ్రాసి